ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలం చాలా అందంగా ఉంది కదా. నేను చెప్పాను చూసారా, ఆస్ట్రేలియాలో అడెలైడ్ అనే ఒక పట్టణములో ఉన్న సముద్ర తీరపు ప్రాంతము. ఈ ప్రాంతంలోనికి వెళ్ళడానికి ఇలాంటి బ్రిడ్జ్ అమర్చి ఉన్నారు. చాలామంది ఇందులో వాకింగ్ కూడా వస్తున్నారు. చూచుటకు చాలా అందంగా ఉన్నది. ఈ సముద్రపు అలలు రావడం చూడగా చూడగా మనసుకు చాలా సంతోషం కదా. ఈ సముద్రము దగ్గర కూర్చొని సముద్రపు అలల్ని కొంచెం చూస్తూ తిలకించుడి. దేవుడు అనేక కార్యములను దాన్ని బట్టి మాట్లాడెదరు. అలలు అలలుగా వస్తూ ఉన్నవి, అయితే అవి ఒక హద్దుకు వచ్చిన వెంటనే వెనకబడుతాయి. అలలు అలలుగా ఉపద్రవం రావచ్చు, బాధలు రావచ్చు, ఆ సరిహద్దు వరకు రావచ్చు, మిమ్మల్ని టచ్ చెయ్యలేవు. అవి తిరిగి వెళ్ళును. దానికి ఒక హద్దులు దేవుడు నియమించి ఉన్నారు. అదే విధముగానే అలలు అలలుగా అనేక సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. దీనికి పైగా రాకు, నా పిల్లల్ని తాకకు అని ప్రభు హద్దులు నియమించి ఉన్నారు. కనుక భయపడకండి. ఎందుకు భయపడుచున్నారు? ధైర్యంగా ఉండుడి, సంతోషంగా ఉండుడి. ఎందుకో తెలుసా? నహూము 1వ అధ్యాయము 15వ వచనము దేవుడు చెబుతున్నారు, వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించాడు, వాడు బొత్తిగా నాశనమాయను. దుష్టుడు అని దేవుడు ఎవరిని చెబుతున్నారు? పిశాచి, శత్రువు, మన శత్రువైన సాతానుడు. వాడు దుష్టుడు, వాడు దుష్ట కార్యములను చేయువాడు. వాడే భయమును ఇచ్చువాడు, వ్యాధిని ఇచ్చువాడు, పాపమును తీసుకొని వచ్చువాడు, ఆటంకమును కలుగజేయును, నాశనములను కలుగజేయును, గందరగోళములు సృష్టించును. కీడులన్నిటికీ కారణము ఈ దుష్టుడైన సాతాను. వానిని సిలువలో యేసు పూర్తిగా జయించాను. వాని క్రియలను నాశనము చేశాను, కాళ్ల కింద త్రొక్కి వేశాను. ఇప్పుడు మంత్రము, చేతబడి ద్వారా ఈ దుష్టుని ప్రేరేపించేటటువంటి ప్రజలు ఈ లోకములో ఉన్నారు. ఈ విధముగా సాతానుడు ప్రేరేపించి ఈ లోకములో దుష్ట కార్యములను చేయువారు. అయితే మనము విశ్వాసముతో ప్రార్థించినప్పుడు వాని క్రియలు సంపూర్ణంగా నశించిపోవును. కనుక మీరు విశ్వాసముతో యేసు నామమును చెప్పి యేసు రక్తమును ప్రోక్షించి ప్రార్థించినప్పుడు వాని క్రియలు నశించిపోవును. దాన్నే వాక్యం చెబుతున్నది, వాడు సంపూర్ణంగా సంహరింపబడెను. యేసుక్రీస్తు నామములో సంహరింపబడినాడు. యేసు సిలువలో రక్తము చిందించి జయించినప్పుడు వాని క్రియలు నాశనమైపోయినవి. విశ్వాసమును స్వతంత్రించుకోవాలి. నాకు విరోధముగా చేయబడిన మంత్రము, సాతానుని క్రియలన్నీ నశింపజేయబడినవి. ఇక నా మార్గంలో వాడు దాటి రాలేడు. యేసు మీకు స్తోత్రములు. దుర్మార్గపు దుష్టుడా, దుష్ట సాతానా, నీవు సంహరింపబడిన వాడవు. యేసు నామములో కాళ్ల కింద తొక్కివేయబడిన వాడవు. నా కుటుంబంలో, నా జీవితంలో ప్రవేశించుటకు నీకు అధికారం లేదు. నీవు నా జీవితంలోనికి ప్రవేశించలేవు, నా ఇంటిలోనికి రాలేవు, నా కార్యములలో తలదూర్చలేవు. నీవు సంహరింపబడిన వాడవు. ఇక నా మార్గములో నీవు రాలేవు. స్తోత్రములు చేసి ప్రార్థించి చూడండి. సాతానుడు పారిపోవును, తొలగిపోవును. అద్భుతములను చూసి అనుదినము దాన్ని చెయ్యాలి. నేను ప్రతిదినం దాన్ని చేయిచున్నాను. దుర్మార్గపు దుష్టుడా, దుష్ట సాతానుడా, నేను యేసుకి సొంతము. నా యేసు నిన్ను జయించెను, నాకు జయమునిచ్చెను. నా మార్గములో నీవు రాలేవు, నన్ను జయించలేవని ప్రతిదినం ప్రార్థించగా అనుదినము విజయమే. ఇప్పుడు చెప్పండి, ఎందుకు భయపడుచున్నారు? ధైర్యంతో చెప్పండి, దుర్మార్గపు దుష్టుడా, నా మార్గములో నీవు దాటి రాలేవు. నీవు సంహరింపబడిన వాడవు. నా యేసు నిన్ను కాళ్ల క్రింద తొక్కి నలిపివేశాను. నా మార్గంలోనికి అడ్డుపడకు, నా జీవితంలోనికి రాకు, నా కుటుంబంలోనికి ప్రవేశించకు. యేసు నామములో నిన్ను గద్దిస్తున్నాను. యేసు రక్తపు శక్తితో నేను విజయము నొందెదను. దుష్టుడు ఇక నా మార్గమును దాటి రాలేడు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.